ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 24వ తారీఖు మంగళవారం రోజున యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి చూస్తే గనక మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ లో ఏం జరుగుతున్నాయి, ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ న్యూస్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనే విషయం మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు అలంకారప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్డ్గా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ప్రారంభమయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ మిథున రాశి వ్యక్తులకు మనకు అధికంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఈ మిథున రాశి వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 24వ తేదీ మంగళవారం రోజున దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు చూసుకున్నటువంటి ఒక అంశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ అవకాశం కోసం చాలా రోజులుగా మీరు కలలు కంటున్నారు, పడిపోతున్నారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్ కు సంబంధించిన అవకాశం కానీ, లేదా ఒక వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగం అవకాశం కావచ్చు. అంటే ఏ ఆదాయ మార్గంలో అయితే మీరు డబ్బు సంపాదించారో, ఆ డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు వ్యక్తులనే చాలా నమ్ముతూ ఉన్నటువంటి మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో, ఆ వ్యవసాయ కూలీలు ఉన్నారో వారికి ఈ రోజు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని ఆరోపణలు ఎదురవుతూ ఉన్నాయి. అయినప్పటికీ వినియోగదారులకు సంబంధించినటువంటి దిగమింగుతున్నారు. ఇక ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది, లేదా మీ యొక్క బంధాల నుండి పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు వ్యాపారస్తులు ఉన్నవారు ఈరోజు అనేది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అనేది ఉపశమనం అయితే లభిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు అనుకోకుండా ఆ సమస్య పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే ఎవరి దగ్గరనైనా మీరు అప్పులు చేసి ఉన్నారు, ఎవరైతే డబ్బులు చెల్లించాల్సి ఉంది వాటిని చెల్లించడంతో లేట్ కావడం వల్ల మీరు చెల్లించే
తిరిగి వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అటువంటి ఏదైనా అడ్వాన్స్ ను రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వ్యాపారాలు మొదలు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థిక పురోగతి సంబంధించింది లేదా ఆర్థిక లావాదేవీలు సంబంధించింది సానుకూల ఫలితాలు అయితే ఈ రోజు మీరు చూస్తున్నారు. కానీ స్థిరస్తు ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు, షూరిటీ సంతకాల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య ఒప్పందాలు, షూరిటీ సంతకాల విషయంలో అనేది జాగ్రత్త పడండి. ఎవరికి పడితే వారికి, నమ్మకం లేని వ్యక్తులకు షూరిటీ సంతకాలు చేసే ముందు 1కి 2 సార్లు, 1కి 10 సార్లు ఆలోచించి అనేది సంతకాలు పెట్టడం చాలా మంచిది. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక మీకు నచ్చినటువంటి ఉద్యోగం ఈ రోజు దొరికే అవకాశాలు ఉన్నాయి. అంటే స్నేహితుల నుండి కానీ, స్నేహితులకు సంబంధించినటువంటి వాటి నుండి కానీ ఆఫర్ అనేది అందబోతుంది. ఒక ఉద్యోగం గురించి మీరు ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు. గృహిణులకు ఈ రోజు శుభకరమైన సమయం అని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే మీకు ఇదివరకు విభేదాలు ఉండి మానసికంగా కృంగిపోతున్నట్లయితే గనక వారికి ఈ మధ్య విభేదాలు అనేది ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక షాకింగ్ న్యూస్ మీకు తెలుస్తుంది. అది అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి ఒక నిజాన్ని మీరు తెలుసుకుంటారు. ఈ నిజం తెలుసుకొని మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు మిథున రాశి వారి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో ఒక శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక మీరు హనుమాన్ చాలీసను పఠించండి. విష్ణు సహస్రనామాన్ని పఠించండి. ఇక దుర్గా చాలీసను చదవండి. శనిదేవునికి సంబంధించిన వస్త్రాలను కానీ, నలుపు వస్త్రాలను కానీ, వస్తువులను కానీ పేదలకు దానం ఇవ్వండి. దాని తాలూకా సంబంధించిన పుణ్య ఫలితాన్ని కూడా మీరు ఖచ్చితంగా అనేది పొందుకుంటారు. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.